వాట్ ఇస్ ఇట్? నేను వెళ్ళి జయంతి ఆంటీని మాటల్లో పెట్టి తన నోటితోని సూర్యకి నీకు పెళ్ళని అనేలా చేస్తా. దీనివల్ల ప్రయోజనం ఏముంది? మామ్, నేను ఆంటీతో మాటలు కలుపుగానే అదంతా నువ్వు నీ ఫోన్తో వీడియో రికార్డ్ చేస్తే అప్పుడు జయంతి సూర్యకి మా బేబీ పెళ్లికి కమిట్ అయినట్లు అంతేగా బేబీ? ఎస్ మామ్. ఇంక కాదు కుదరదు అనడానికి నో ఛాన్స్. విట్నెస్ గా రికార్డెడ్ వీడియో మన దగ్గర ఉంటుంది కదా. ఎస్. ఏయ్ ఏంటి? వావ్, వాట్ ఎ బ్రెయిన్ బేబీ. వెరీ గుడ్ ప్లాన్. ఏమండి సామాన్య తెలిగారు, జయంతి అంత తేలిగ్గా నోరు జారుద్దే? అది మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనే? ఎస్, అది మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో? ఓహో, నా వాక్చాతుర్యంలోనా? అయితే చూస్తారుగా నా మాటల మంత్రాలతో ఎలా గారడీ చేస్తాను. ఓహో, గారడీ వాడా? ఓ గాడ్, కాస్త మూసుకొని అక్కడ కూర్చో. మామ్ ప్లీజ్ కమ్. నెక్స్ట్ సీన్ లో నా ఎంట్రీ ఏమైనా కావాలా నీకు? ఏయ్ మాట్లాడకుండా కూర్చో. జరగని పెళ్లికి ఆర్భాటాలు ఎక్కువని చెల్లి, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఆశలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టేయ్. సామాన్యకి సూర్యకి పెళ్లి జరుగుతుంది. అలా అని ఊహల్లో తేలిపోతూ ఉండక్క. చెల్లి చెల్లి చెల్లి, నీది అమాయకత్వం అనుకోవాలో తెలివి తక్కువతనం అనుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అక్క, ఎవరిని చూసి ఎవరు జాలిపడే పరిస్థితి వస్తుందో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. మామ్ బీ రెడీ. ష్యూర్ బేబీ, ఓకే. శ్రేయోభిలాషి, చెల్లి చెల్లి, కాటుక డబ్బా, అద్దం, దువ్విన నీ దగ్గర ఎటూ లేవు. దీన్ని బట్టి అర్థం కావట్లా ఇది నీ ఓటమికి తొలిమెట్టని. ఆ శామ్ పద్మ వెళ్ళారు కదా, వాళ్ళొస్తే తెలుస్తుంది ఎవరిది ఓటమికి తొలిమెట్టు. అమ్మా జయంతి, నీకిది న్యాయం కాదమ్మా. అది అన్యాయంగా ఆలోచిస్తున్న వాళ్ళకి చెప్పండి చిన్నమావయ్య. అది కాదమ్మా, మన సూర్య సామాన్యని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేదమ్మా. అలా చెప్పండి చిన్నమావయ్య. నేనెంత చెప్పినా చెల్లికి బుర్రకెక్కట్లేదు. రాజీ, నువ్వు ఊరుకోమ్మా. అరే, మంచిగా చెప్పాల్సిన విషయాన్ని కూడా కయ్యానికి కాలు దూగినట్టు చెప్తావు కాబట్టే జయంతి నీ మాట వినలేదు. అదేం కాదు. నాకు తెలుసమ్మా జయంతి, చూడు, నీ కోపం నీ ఆవేశం గాలి బుడగల్లాంటివి. అసలు నాలాంటి వాళ్ళు చెప్పే విధంగా చెప్పకపోబట్టే నీలో పట్టుదల, పంతం, పౌరుషం దేశంలో ధరలు పెరిగినట్టు పెరిగిపోయినాయి. కాబట్టి మనలో మనకి గొడవలు ఎందుకు చెప్పమ్మా. ఆ అమెరికా పాపకు నువ్వంటే ఎప్పటి నుంచో చాలా గౌరవం కదా, ఒకప్పుడు కూడా అలాగే ఉండేది కదా. అవునాంటీ. ఇంకొక విషయం, విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేసి శ్రీరామచంద్రుడు ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడో ఈ రామాయణ గ్రంథం చదివితే నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అత్తయ్య, అందరికీ ఇవ్వమ్మా. నువ్విప్పుడు పెళ్లికి సిద్ధమయ్యావు. ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆలోచనలకి తావివ్వకుండా నీకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే స్వాతంత్రం నీకొచ్చింది. కమాన్ బావా, ఇట్స్ టైమ్ ఫర్ ఎ గాడ్ మెసేజ్. మా బైబిల్లో అయితే ర్యాండమ్గా ఏదో ఒక పేజ్ ఓపెన్ చేస్తాం. ఆ పేజ్లో ఏం మెసేజ్ అయితే ఉంటుందో అదే జీసస్ ఇచ్చే మెసేజ్ అని అనుకుంటాం. అలాగే
ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఒక పేజ్ ఓపెన్ చేయి బావా. ఆ పేజ్లో ఏ మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ని ఫాలో అవ్వు. ఏముంది బావా? నానమ్మ చెప్పిందే వచ్చింది. ఏంటది? కౌసల్యమ్మ, శ్రీరాముడు అడవులకు వెళ్ళేటప్పుడు, నాయనా, ఇప్పటి వరకు నువ్వు ఏ ధర్మాన్నైతే పట్టుకున్నావో అదే ధర్మాన్ని విడవకుండా గట్టిగా పట్టుకో, అదే నిన్ను కాపాడుతుంది అని. వావ్, గ్రేట్! బాబు, అక్షంతలు తీసుకొని విఘ్నేశ్వరుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. అమ్మా, కాటుకు డబ్బా, అద్దము, దువ్విన అన్నీ తీసుకురండి అమ్మా. అలాగే, ఇప్పుడే తెస్తాను పంతులు గారు. యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో స్పృణాత్వం సర్వతో జయమంగళం లాభస్థేషాం జయస్థేషాం కుతస్థేషాం ఏషామింది వరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే ఆపదమార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే. ఇదిగోండి పంతులు గారు, అద్దం సామదిన సూర్య కళ్ళకి కాటుక పెట్టడం, దిష్టి చుక్క పెట్టడం, తల దువ్వడం చూడటానికి ఎంత బాగుంటుందో. ఏం పడింది? పిల్లి ఏదో కింద పడేసి ఉంటుంది. లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా పునరహరి చిగురు కోయగలవా చెట్టు లెక్క గలనే ఓ చెంచిత పుట్ట లెక్క గలనే చెట్టు లెక్క గలనే ఓ చెంచిత పుట్ట లెక్క గలనే చెట్టు లెక్క ఆ చిటారు